హాయ్ ఫ్రెండ్స్, శ్రీరామనవమి కదా. అయితే నిన్న తీసాను వీడియో, ఇవాళ వాయిస్ ఇచ్చి వీడియో పెడుతున్నా. ఇదిగోండి, నిన్న కొంచెం సగం ఇచ్చులుకుంది శ్రీరామనవమి ముందు రోజు, ఇవాళ ఫుల్గా ఇచ్చులుకుంది. ఇదిగోండి చక్కగా, ఇదిగోండి ముగ్గులు అవన్నీ ఉన్నాయి. మొత్తం వీడియో చూడండి. పాకే గులాబీ అయితే దగ్గర 20 పైన ఉన్నాయి ముగ్గులు. నేను మొత్తం అన్నీ నీట్గా చూపిస్తాను మీకు, చూడండి. అలాగే కంపల్సరీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మెసేజ్ చేయండి. లాంగ్ వీడియోస్ వస్తే చూడండి, ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇదిగోండి ఇవన్నీ వచ్చినాయి కదా, ఇలా ఇవన్నీ మళ్ళీ చిగురులు వచ్చినాయి. ఇదిగోండి మొత్తం ఇక్కడ అంతా చిగురులు వచ్చేసినాయి. మళ్ళీ ఇదిగోండి నేను చూపిస్తా. ఇదిగోండి దీనికి ఒక 8 దాకా మొగ్గులు ఉన్నాయి కదా. ఇదొకటి, ఇదిగోండి అవతలు చూసారా, ఇదిగోండి. అలాగే ఇక్కడ మీకు ఇంకోటి చూపిస్తా. బాతు ఇదిగోండి, నేను వచ్చానని చెప్పి పిల్లల్ని, బాతు పిల్లలు బాతు అంటున్నా, పావురం అండి. అదిగోండి 2 పిల్లలు పెట్టింది. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూసారా, అక్కడ ఒక 5 ఉన్నాయి మొగ్గులు, ఇక్కడ ఒక 5 ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ఉన్నాయి. అన్నీ చక్కగా మంచిగా పెరుగుతున్నాయండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. చూసారు కదా, చక్కగా అన్నీ మంచిగా వస్తున్నాయి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. అలాగే టమాటాలు కూడా మంచిగా వచ్చినాయి. నేను ఎప్పుడు చెప్పేది ఒకటే అండి, మీరు ఎవరైనా కూడా బియ్యం నీళ్ళు ఉంటే కంపల్సరీ ఆ బియ్యం నీళ్ళు పోయండి. మొక్కలకి చాలా మంచిగా పొదుగుతాయి, చక్కగా మంచిగా బాగుంటాయి మీకు. అలాగే ఈ టమాటా మొక్కలు ఎన్ని వచ్చినాయి, కొన్ని తెగుల్లాగా వచ్చిందండి. అవి అంటే ఒకే చాటున ఉంటున్నాయి కదా, కొంచెం పురుగున్నా తెగులు వచ్చేస్తుంది. గుబురుగా ఉండేప్పటికీ గ్యాప్ లేకుండా తెగుల్లాగా వచ్చేసింది. ఇదిగోండి ఇదొకటి, ఇది పాకేది కొమ్మ పెడితే షుగర్ వచ్చిందన్న, అది కూడా ఎందుకనో మరి నీళ్ళు కిందకి సరిగ్గా దిగట్లేదు అనుకుంటా. ఒకసారి మళ్ళీ అది మొత్తం నీళ్ళు దిగిపోతే ఏం ఇబ్బంది ఉండదండి, నీళ్ళు దిగకే ఇబ్బంది. ఆ కుండి నీళ్ళు దిగట్లా, అందుకనే అది చిగురు వచ్చింది కానీ ఇది అవ్వట్లా, పెరగట్లేదు. చూడాలి దాని సంగతి కూడా ఏంటో. నాకైతే గులాబీ డార్క్ పింక్ అయితే రెడ్ కలర్ లాగా కనిపిస్తుంది కదా, చాలా బాగుంది కదా. నేను ఇక నెక్స్ట్ ఈ లిల్లీ, రెడ్ కలర్ లిల్లీ పువ్వులు, అవి మొన్న కట్ చేసానని. ఇదేమో డ్రాగన్ ఫ్రూటు, ఇది మందార పువ్వులు చెట్టు. నెక్స్ట్ మీకు కదమాయి కూడా చూపిస్తా. ఇదిగోండి ఇది మొన్న పాకుతుంది, ఇది కూడా, ఇది ఎప్పుడో కానీ ఇది కూడా మొగ్గు వస్తుంది. చాలా బాగుంటాయండి, మీకు నచ్చుతాయి. చూడండి ఏంటంటే నేను అంతకుముందు విడివిడిగా బాగా ఉండే, ఇప్పుడు తీసి ఒకే చాటుని పెట్టేసా. ఏంటంటే నడవడానికి వాడికి ప్లేస్ ఉండట్లేదని. మీకు ఇక ఇంకోవైపు ఏమేమి ఉన్నాయంటే తమలపాకు, మనీ ప్లాంట్ మొక్క ఉంది, అవి కూడా చూపిస్తా చూడండి. సరేనండి, ఇదిగోండి ఇదేమో మనీ ప్లాంటు, ఇదేమో తమలపాకు, 2 ఉన్నాయి చూడండి. క్లియర్గా చూసి పై దాకా పాకేసినాయి, చూసారు కదా. అది కానీ చక్కగా పాకిని. నేనేంటంటే దీన్ని ఇట్లా పాకిస్తున్నా ఇటువైపుకి. చూసారు కదా ఎంత మంచిగా పాకినాయో. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, బియ్యం నీళ్ళు వల్ల ఏదైనా మంచిగా వస్తుంది, పెరుగుద్ది. కొంతమంది కూరగాయలు అవి నీళ్ళు పోస్తారు కానీ అవి ఏమవుతుందంటే దానికి ఏమో పురుగు ఉందనుకోండి, ఆ పురుగు బట్టి మొత్తం పురుగు చెదబట్టేస్తుంది. నేను ఫస్ట్లో పోసా, మొక్క పాడైంది. అందుకని నేను అవి పోయడం మనిషి ఉట్టి బియ్యం అయినా కూడా ముక్కు పురుగులని అలా వస్తాయి కదా, అప్పుడు పోయకూడదు. అప్పుడు పోయకుండా ముక్కు పురుగులు అవి రానప్పుడు మంచిగా ఉన్నాయి పోయండి, అప్పుడు బాగుంటాయి. ఏ పురుగు ఉన్నా కూడా ఈ లోపల డొల్ల చేయడం కాదండి, మట్టి డొల్ల చేసిద్ది అంటారు. కానీ కొన్ని పురుగులు ఏమవుతుందంటే చెదలాగా పట్టేసి
ఇదిగోండి ఇలాగ అయింది. నేను ఒక 10 రోజుల ముందు చేస్తే ఇది చూడండి ఎలా అయిపోయింది. అందుకని నాకు మొత్తం మళ్ళీ ఇది కవర్ అయ్యేపటికి ఎంతసేపు పట్టుద్దో చూడాలి, ఎన్ని రోజులు పట్టుద్దో. ఇదిగోండి పురుగులాగా పట్టేసినాయి. నాకు అందుకనే భయం అండి, అందుకని నేను ఎక్కువ ఇలా చేసుకోను. చూసారు కదా, అది ఫ్రెండ్స్. ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ఆల్ మీద చేయండి. లాంగ్ వీడియోస్ వస్తాయి చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే సరే ఫ్రెండ్స్, ఇక బాయ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. నాకు చూసిన వాళ్ళకి నేను కంపల్సరీ చూస్తా. 2 రోజుల నుంచి నేను కుదరక చూడట్లేదు. ఎవరైనా కామెంట్ చేస్తే నేను చూడకపోతే ఏమనుకోవద్దు, కంపల్సరీ నేను చూస్తా. నేను సరిగ్గా అందుకని వీడియోస్ కూడా ఎక్కువ పెట్టడం లేదు. సరే అండి, బాయ్ అండి అందరికీ.